డియర్ స్టూడెంట్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి సలార్జంగ్ రిఫార్మ్స్. సో టుడే అవర్ టాపిక్ ఈస్ సలార్జంగ్ రిఫార్మ్స్. Salarjung I was basically from Maharashtra area, Satara district. He came to the Nizam kingdom and he occupied great position, that is Diwan. Diwan means Prime Minister. So during the time of Nizam dynasty, Nizam ruling, Diwan means Prime Minister. So atla manaku 1853 నుంచి 1883 almost he acted as Diwan or Prime Minister for different Nizam, 3 Nizams for 30 years. సో అట్లా సలార్జంగ్ 1853 నుంచి 83 వరకు 30 ఏళ్ల కాలం పాటు హైదరాబాద్ రాజ్యానికి దివాన్గా పనిచేయడం జరిగింది ప్రధానమంత్రిగా. ముఖ్యంగా ఇతను దివాన్గా పనిచేసినటువంటి ఈ 30 సంవత్సరాల కాలం ఏదైతే ఉందో, ఈ 30 ఇయర్స్ ఇతని టెన్యూర్ చాలా కీలకమైనది. ఒక రకంగా చెప్పాలంటే నిజాం రాజ్యం ఆర్థికంగా కానీ, సైనికంగా కానీ, పరిపాలనా రూపేణా కానీ బలంగా స్థిరంగా ఉండగలిగిందన్న. ఆ తర్వాత 1948 వరకు నిజాం రాజ్యం బలంగా ఉండగలిగిందన్న దానికి ప్రధానంగా కారణం సలార్జంగ్ ప్రవేశపెట్టినటువంటి రిఫార్మ్స్ దానికి కారణం. ఆయన ప్రవేశపెట్టినటువంటి రిఫార్మ్స్ మళ్ళీ మనం ఇప్పుడు చర్చకెళ్తాం. ఆయన ప్రవేశపెట్టినటువంటి ఈ రిఫార్మ్స్ ద్వారానే నిజాం రాజ్యం గణనీయమైనటువంటి అభివృద్ధిని, ప్రగతిని సాధించింది. నెక్స్ట్, ఇక సలార్జంగ్ యొక్క అసలు పేరు మీర్ నవాబ్ తురాబ్ అలీ ఖాన్. మీర్ నవాబ్ తురాబ్ అలీ ఖాన్. సో ఈ మీర్ నవాబ్ తురాబ్ అలీ ఖాన్ గా పిలువబడినటువంటి ఈ సలార్జంగ్ హైదరాబాద్ సంస్థానానికి దివాన్ అయిన తర్వాత అతని సలార్జంగ్ I గా పిలవడం జరిగింది. సో ఈ సలార్జంగ్ I నాసిరుద్దౌలా, అఫ్జలుద్దౌలా, మీర్ మెహబూబ్ అలీ ఖాన్ 4వ నిజాం, 5వ నిజాం, 6వ నిజాం, ఈ 4, 5, 6 నిజాం రాజుల కాలంలో 30 ఏళ్ల కాలం పాటు ఇతను దివాన్గా పనిచేయడం జరిగింది. ముఖ్యంగా ఇతను ప్రవేశపెట్టినటువంటి అమోఘమైనటువంటి సంస్కరణల ద్వారానే నిజాం రాజ్యం ప్రధానమైనటువంటి అభివృద్ధిని సాధించింది. మరొక విషయం, అసలు మనం నిజాం స్టేట్ హిస్టరీని మనగా గమనించినట్లయితే సలార్జంగ్ I ముందు, సలార్జంగ్ I తర్వాత అనే స్థాయిలో ఆయన ప్రవేశపెట్టినటువంటి ఈ 30 ఏళ్ల కాలంలో వచ్చినటువంటి ఈ రిఫార్మ్స్ అన్ని కూడా నిజాం రాజ్యాన్ని మరింత పరిపుష్టి చేయడం జరిగింది. ఆ రిఫార్మ్స్ ఏమిటో మనం ఒక్కొక్కటిగా గమనిద్దాం. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ పరిపాలనా సంస్కరణలు, ఎకనామిక్ రిఫార్మ్స్ ఆర్థిక సంస్కరణలు, పోలీస్ రిఫార్మ్స్ పోలీసు సంస్కరణలు, జ్యుడిషియరీ రిఫార్మ్స్ న్యాయ సంస్కరణలు, ట్రాన్స్పోర్ట్ రిఫార్మ్స్ రవాణా సంస్కరణలు, ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ విద్యా సంస్కరణలు. అంటే నిజాం రాజ్యంలో సలార్జంగ్ I ప్రతి రంగంలో తనదైనటువంటి శైలిలో సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ముందుగా మనం గమనించినట్లయితే పరిపాలనా సంస్కరణలు, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్. ఈ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అప్పటి వరకు ఎట్లా ఉంది అంటే నిజాం రాజ్యంలో ఉన్నతమైనటువంటి కొలువులు, స్థానం పొందాలంటే లంచం ఇచ్చేటువంటి ఒక దురాచారం ఉంది. దాన్ని నజర్ అని పిలిచేవారు. నజర్ అంటే లంచం ఇచ్చేటువంటి ఒక దురాచారం. అంటే లంచగొండిగా ఉన్నతమైనటువంటి పదవులు అమ్ముకోవడం. సహజంగానే లంచగొండిగా పదవులు సంపాదించినటువంటి వారు అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా డబ్బులు సంపాదించడంలో నిమగ్నమవుతారు. పరిపాలన అస్తవ్యస్తం అవుతుంది. అంతేకాకుండా విద్య, ఉద్యోగ అర్హతలు, సామర్థ్యం లేనటువంటి వాళ్ళు కూడా ఉన్నతమైనటువంటి స్థానాలకు రావడం జరుగుతుంది. సో దీన్ని నివారిస్తూ సలార్జంగ్ I అప్పటి వరకు ఉన్నటువంటి ఈ నిజాం రాజ్యంలో ఉన్నటువంటి నజర్ దురాచారాన్ని అరికడుతూ లంచగొండి ప్రక్రియని పూర్తిగా రద్దు చేస్తూ విద్యా అర్హతలు, సామర్థ్యం ఉన్నటువంటి వారిని ఉద్యోగాల్లో నియమించేటువంటి పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా అప్పటి వరకు అనేక మంది వృధాగా, అంటే కొన్ని శాఖల్లో, కొన్ని డిపార్ట్మెంట్లలో మనం గమనించినట్లయితే అక్కడ అనవసరమైనటువంటి పదవుల్లో, హోదాలో ఉండేటువంటి వారు, అంటే వారు లేకపోయినప్పటికీ కూడా అనవసరంగా సామర్థ్యానికి మించి అనవసరమైనటువంటి ఉద్యోగాల్లో అనేక మంది ఉండేవారు. అలాంటి
5,000 మంది ఉద్యోగుల్ని వారి వారి స్థాయి నుంచి తొలగించి రద్దు చేయడం జరిగింది. తద్వారా రాజ్య ఖజానాకు విపరీతమైనటువంటి ఆదాయం పెరగడం జరిగింది. సో అంతేకాకుండా పరిపాలనా పరంగా గమనించినట్లయితే నిజాం రాజ్యాన్ని సలార్జంగ్ ప్రత్యేక సుబాలుగా విభజించాడు. సుబా అంటే ఏమిటి? ఒక స్టేట్. సో అప్పటి వరకు మనం చూసాం నిజాం రాజ్యం ఎవరి నుంచి స్వతంత్రించబడింది? మొఘల్స్ నుంచి. మొఘలాయల కాలంలో కూడా రాష్ట్రాన్ని ఏమని పిలిచేవాళ్ళం అంటే సుబా. సుబా ఈజ్ ఏ స్టేట్ ఇన్ ద టైమ్ ఆఫ్ మొఘల్స్. సుబేదార్ వాస్ బాస్ ఆఫ్ సుబా. సో అదే రకమైనటువంటి సుబా వ్యవస్థని ఈ నిజాం రాజ్యంలో కూడా ప్రవేశపెట్టాడు సలార్జంగ్ వన్. సో అంతేకాకుండా కీలకమైనటువంటి శాఖల్ని ఏర్పాటు చేయడం, ఆ కీలకమైనటువంటి శాఖలకు నిష్ణాతులైనటువంటి ఉన్నత ఉద్యోగులైనటువంటి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులైనటువంటి వారిని వారి వారి శాఖల్లో నియమించడం జరిగింది. తద్వారా సుభిక్షమైనటువంటి పటిష్టమైనటువంటి పరిపాలనని మనం ఇక్కడ చూడవచ్చు. సెకండ్ వన్ ఈజ్ ఎకనామిక్ రిఫార్మ్స్. ఆర్థిక సంస్కరణ. సహజంగానే ఏ రాజ్యంలోనైనా సరే రాజ్యం బలంగా, స్థిరంగా, సుభిక్షంగా అభివృద్ధిలో కొనసాగాలంటే స్థిరమైనటువంటి ఆర్థిక వ్యవస్థ చాలా కీలకమైనది. ఏ రాజ్యమైనా సరే ఆర్థికంగా బలంగా లేకపోతే, ఆర్థికంగా దృఢంగా లేకపోతే ఆ రాజ్యం సుదీర్ఘకాలం నిలబడజాలదు, చివరికి పతన దిశకు దారితీస్తుంది. అంటే ప్రజాస్వామిక దేశంలో కానీ రాజరికపు రోజుల్లో కానీ ఆర్థిక బలం, ఆర్థిక స్థిరం అనేటువంటి చాలా కీలకం. ఇక్కడ మనం సలార్జంగ్ వన్ సమయానికి వచ్చేసరికి నిజాం రాజ్య ఆర్థిక వ్యవస్థ గందరగోళంగా ఉంది. అప్పటికే నిజాం బ్రిటిష్ వారికి భారీగా అప్పుపడ్డాడు. రాజ్యంలో వచ్చినటువంటి ఆర్థిక సంక్షోభం కారణంగా అప్పులు చెల్లించలేకపోతున్నాడు. సరిగ్గా ఇదే సమయాన్ని చాలా వ్యూహాత్మకంగా వాడుకోవడం జరిగింది సలార్జంగ్ వన్. ఈయన దివాన్గా వచ్చినప్పుడు 1853. అంటే సలార్జంగ్ వన్ దివాన్గా వచ్చిన 4 ఇయర్స్కి అంటే 1857లో పెద్ద మ్యూటిన్ వచ్చేసింది, పెద్ద తిరుగుబాటు వచ్చింది. సిపాలే తిరుగుబాటు అంటాం దాన్ని. సో ఈ సిపాలే తిరుగుబాటు సమయంలో మనం నిన్నటి క్లాస్లో కూడా గమనించాం. ఈ సిపాలే తిరుగుబాటు సమయంలో ఆనాడు ఉన్నటువంటి హైదరాబాద్ నిజాం అఫ్జలుద్దౌలా. సో అఫ్జలుద్దౌలా దివాన్ సలార్జంగ్ వన్ దీన్ని చాకచక్యంగా దౌత్యపరంగా ఆలోచించి 1857 తిరుగుబాటులో బ్రిటిష్ వారికి మద్దతు ఇచ్చాడు సలార్జంగ్ వన్. సో మనకు తెలుసు 1857 తిరుగుబాటు సెకండ్ ఇయర్లో గమనించారు. 1857 తిరుగుబాటు బ్రిటిష్ వారి యొక్క రకరకాలైనటువంటి ఉపాయాల చేత దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. సో అట్లా 57 తిరుగుబాటు అయిన తర్వాత అప్పటి వరకు నిజాం బ్రిటిష్ వారికి బకాయి పడినటువంటి బకాయిలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. అప్పుని రద్దు చేయడం జరిగింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి? ఆ సమయంలో బ్రిటిష్ వారికి తిరుగుబాటు అణచివేయడంలో నిజాం సహకరించాడు కాబట్టి బ్రిటిష్ వారు అప్పటి వరకు బకాయి పడినటువంటి దాన్ని రద్దు చేశాడు. అంతేకాకుండా నిజాం అయినటువంటి అఫ్జలుద్దౌలాకు స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదునివ్వడం జరిగింది. స్టార్ ఆఫ్ ఇండియా. అంతేకాకుండా ఇదంతటికి ప్రధానమైనటువంటి కారకుడు సలార్జంగ్ వన్. అంతేకాకుండా అతనికి అంటే నిజాంకు స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదుని ఇవ్వడంతో పాటు సలార్జంగ్ వన్కు గ్రాండ్ కమాండర్ స్టార్ ఆఫ్ ఇండియా GCS అంటాం. గ్రాండ్ కమాండర్ స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదుని ఇవ్వడం జరిగింది. అంటే ఆనాడు 57 తిరుగుబాటు కారణంగా సలార్జంగ్ వన్ చాకచక్యంగా వ్యవహరించడం చేత బ్రిటిష్ ప్రభుత్వం నుంచి పదవులు, హోదాలుతో పాటు అప్పటి వరకు బకాయి పడినటువంటి దాన్ని పూర్తిగా రద్దు కావడం, ఇవన్నీ కూడా చాలా గొప్ప సంస్కరణలుగా మనం భావించవచ్చు. నెక్స్ట్ పోలీస్ రిఫార్మ్స్. పోలీస్ సంస్కరణలు. ఒక రాజ్యానికి సంబంధించి శాంతి భద్రతలు అనేటువంటిది లా అండ్ ఆర్డర్ అనేటువంటి చాలా కీలకం. అంటే ఏ రాజ్యంలోనే అయినా సరే శాంతి భద్రతలు పరిరక్షణ, శాంతి భద్రతలు క్షేమంగా సుఖంగా కొనసాగితేనే ఆ రాజ్యంలో సామాన్య పౌర సమాజం సుఖంగా ఉండగలుగుతుంది. అప్పటి వరకు ఎలా ఉండేదంటే పోలీసు వ్యవస్థలో కూడా లంచాల ద్వారా ఉద్యోగాల్లోకి వచ్చినటువంటి వాళ్ళ నియామకం జరిగేది. దాని ద్వారా ఏమయ్యేది? సహజంగానే లంచగొండిగా ఉద్యోగాల్లోకి వచ్చినటువంటి వారు డబ్బు సంపాదన మీదే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తారు. ఎప్పుడైతే ఆ నజర్ పద్ధతిని రద్దు చేశాడో పోలీసు శాఖలో కూడా సలార్జంగ్ వన్
నిష్ణాతులైనటువంటి అర్హత కలిగినటువంటి వారిని ఉద్యోగాల్లో చేర్చుకోవడం జరిగింది. అందుకే సలార్ జంగ్ వన్ ఒక ప్రత్యేకమైనటువంటి పోలీస్ అధికారిని నియమించాడు. అతన్ని మఖ్మా ఈ కొత్వాలి అంటారు. మఖ్మా ఈ కొత్వాలి అంటే ఉన్నతమైనటువంటి పోలీసు ఉద్యోగి. సో ఇట్లా మఖ్మా ఈ కొత్వాలి అనేటువంటి పోలీస్ సూపరింటెండెంట్, అలాగే తాలూకా స్థాయిలో ఉప పోలీస్ స్టేషన్లు ఇలా ఏర్పాటు చేసి పోలీసులకు శిక్షణ తర్ఫీదు ఇచ్చి బ్రిటిష్ వారి సహకారంతో వారికి శిక్షణనిచ్చి అధునాతనమైనటువంటి ఆయుధాన్ని వాళ్ళకి ఇవ్వడం, పోలీసు ప్రణాళికని మాన్యువల్ కోడ్ని ఏర్పాటు చేయడం, అలా పటిష్టమైనటువంటి పోలీసు వ్యవస్థని కూడా సలార్ జంగ్ వన్ ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ జ్యుడిషియరీ రిఫార్మ్స్, న్యాయ సంస్కరణలు అంటాం. జ్యుడిషియరీ రిఫార్మ్స్ అప్పటి వరకు సలార్ జంగ్ వన్ దివాన్గా వచ్చేదాకా ఏ రకమైనటువంటి న్యాయ చట్టాలు ఉండేవి అంటే కఠినమైనటువంటి శిక్షలు అమలు ఉండేవి. అంటే చిన్న తప్పు కూడా భారీ శిక్షలు ఉండేవి. అంగఛేదనం, మరణ శిక్షలు లాంటి భయంకరమైనటువంటి శిక్షలు ఉండేవి. అంటే నేరగాళ్లకు నేరానికి తగ్గట్లుగా శిక్ష అనేటువంటిది న్యాయబద్ధమైనటువంటి ఆలోచన. అలా కాకుండా చిన్న తప్పుకే భయంకరమైనటువంటి శిక్షలు ఉండేవి. అందుకే నిజాం అప్పటి వరకు ఉన్నటువంటి న్యాయ చట్టాలన్నింటినీ కూడా సమీక్షించి ఒక పటిష్టమైనటువంటి న్యాయ చట్టాన్ని తయారు చేసి ఒక కోర్టుని ఏర్పాటు చేశాడు. దాన్ని ఏమంటారంటే అదాలత్ ఈ పాదుషాహి అంటారు. అదాలత్ ఈ పాదుషాహి అనేటువంటి ఈ న్యాయస్థానాన్ని కోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అప్పటి వరకు ఎట్లా ఉండేదంటే మనకి ఇస్లామిక్ న్యాయ చట్టాన్ని ఏమంటామంటే షరియత్ అంటాం. షరియత్ అనగా ఇస్లామిక్ న్యాయ చట్టం. అంటే ఖురాన్ సూక్తుల ఆధారంగా ఖురాన్ సూక్తుల ప్రకారం తయారు చేసినటువంటి న్యాయ చట్టాన్ని షరియత్ అంటాం. అట్లా షరియత్ కాకుండా అంటే కఠినమైనటువంటి శిక్షలు కాకుండా వివిధ న్యాయ స్మృతులని సమీక్షించి వాటి ఆధారంగా తప్పుకు అనుగుణంగా శిక్షా స్మృతిని తయారు చేసి ఈ అదాలత్ ఈ పాదుషాహి అనే న్యాయ స్థానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో అట్లా అప్పటి వరకు ఉన్నటువంటి దురాచారాలని, తప్పుడు శిక్షల్ని రద్దు చేస్తూ ఉన్నతమైనటువంటి న్యాయ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ దీంట్లోనే మనం కరెన్సీ రిఫార్మ్స్ని కూడా గమనించవచ్చు. ఎకనామిక్ రిఫార్మ్స్లో భాగంగా కరెన్సీ రిఫార్మ్స్. అప్పటి వరకు నిజాం రాజ్యానికి సంబంధించి ఈ కరెన్సీ మింటింగ్ అంటే నాణాన్ని తయారు చేసేటువంటి టంకశాల అంటాం. కరెన్సీ మింటింగ్ ఎక్కడ ఉండేదంటే ప్రస్తుతం ఈ మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల, నారాయణపేటలో ఈ టంకశాల ఉండేవి. వాస్తవానికి నిజాం రాజ్యానికి గద్వాల, నారాయణపేట అనేటువంటి చాలా సుదూరమైనటువంటి ఒక రాజ్యంలో కానీ దేశంలో కానీ అక్రమంగా తప్పుగా నల్లధనంగా ముద్రించిన నల్లధనం అనేటువంటి మార్కెట్లోకి వచ్చినట్లయితే రాజ్యంలో తీవ్రమైన ద్రవ్యోల్బణం వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. రాజ్య ఆర్థిక వ్యవస్థ చిక్కిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నిజాం ఏం చేశాడు, రాజ్యానికి దూరంగా టంకశాల ఉండడం సబబు కాదని చెప్పి టంకశాలని హైదరాబాద్కు మార్చేశాడు. ఇప్పుడు మనం హైదరాబాద్కి వెళ్ళినట్లయితే నెక్లెస్ రోడ్ దగ్గర మింట్ కంపౌండ్ అని ఒక ప్రాంతం ఉంటుంది. ఆ మింట్ అంటే ఏమిటి? టంకశాల, మింటింగ్. సో అది ఆ మింట్ కంపౌండ్ అనేటువంటిది ఆ రోజు సలార్ జంగ్ వన్ ఏర్పాటు చేసినటువంటి టంకశాల. అదే పేరుతో ఇప్పటిగా ఆ ప్రాంతాన్ని అలా పిలుస్తూ వస్తున్నారు. అంతేకాదు నిజాం ఒక ప్రత్యేకమైనటువంటి నాణ్యంని తయారు చేసి విడుదల చేశాడు. దాన్ని ఏమంటారంటే హలిసిక్కా. హలిసిక్కా ఈజ్ ఏ ఫేమస్ న్యూ కాయిన్. ఈ హలిసిక్కా పైన గతంలో పోటీ పరీక్షల్లో కూడా చాలాసార్లు క్వశ్చన్గా రావడం జరిగింది. సలార్ జంగ్ వన్ ప్రవేశపెట్టినటువంటి నూతన నాణ్యం ఏమంటారంటే హలిసిక్కా. సో హలిసిక్కా అనేటువంటి నూతన నాణ్యం తయారు చేసి కరెన్సీ మింటింగ్ ఏర్పాటు చేసి రాజ్యంలో పటిష్టమైనటువంటి నాణ్యంలా చలామణి అమల్లోకి తీసుకొచ్చాడు సలార్ జంగ్ వన్. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ రిఫార్మ్స్, రవాణా సంస్కరణలు. సో ఇక్కడ ట్రాన్స్పోర్ట్ రిఫార్మ్స్ అనేటువంటిది కూడా చాలా కీలకం. ఎందుకంటే ఏ రాజ్యంలోనైనా సరే రవాణా మార్గం అంటే వ్యాపార పరంగా కానీ ప్రయాణికులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళడానికి కానీ
రవాణా అనేటువంటి చాలా కీలకం. అందుకే అప్పటి వరకు ఉన్నటువంటి పాత పద్ధతిలో ఉన్నటువంటి రహదారులని కాకుండా సలార్ జంగ్ 1 ముఖ్యమైనటువంటి పట్టణాలని నగరాలని కలుపుతూ నూతనమైనటువంటి మార్గాల్ని, రోడ్డు మార్గాల్ని, రైలు మార్గాల్ని నిర్మింపజేశాడు. అందులో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బొంబాయి, షోలాపూర్, సికింద్రాబాద్, వాడి ఏవైతే రహదారులు ఉన్నాయో అవన్నీ కూడా మనకు సలార్ జంగ్ 1 సమయంలో నిర్మించినవి. అంతేకాదు హైదరాబాద్ రాజ్యంలో మొట్టమొదటి రైల్వే మార్గం కూడా వేయబడింది సలార్ జంగ్ 1 కృషి ద్వారానే. అందుకే సలార్ జంగ్ 1 సమయంలోనే మనకు బొంబాయి నుంచి మద్రాసు వరకు వేస్తున్నటువంటి రైలు సికింద్రాబాద్ అంటే హైదరాబాద్ సంస్థానంలోని వాడి మీదుగా మద్రాసుకు వేయడం జరిగింది. సో అట్లా రోడ్ అంటే ట్రాన్స్పోర్ట్ని కూడా రాజ్య అభివృద్ధికి సంస్కరణలు కూడా బాగా అవసరమని భావించినటువంటి సలార్ జంగ్ వీటిని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్. సాధారణంగా ఒక రాజ్యంలో విద్య అనేటువంటి చాలా కీలకం. ఎందుకంటే 19th సెంచరీ నాటికి సలార్ జంగ్ 1 ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద 19th సెంచరీలో దివంగా ఉన్నాడు. సెకండ్ హాఫ్ ఆఫ్ ద 19th సెంచరీ అంటే ప్రపంచం అంతా కూడా ప్రపంచీకరణ, ప్రపంచ సంబంధాలతో మారుతున్నటువంటి సందర్భంలో అప్పటి వరకు నిజాం రాజ్యంలో విద్యా మాధ్యమంగా ఉర్దూ భాష ఉండేది. కానీ ప్రపంచంతో ఏర్పడుతున్నటువంటి సంబంధాల దృష్ట్యా ఖచ్చితంగా ఆంగ్లం అనేటువంటి చాలా కీలకంగా అవసరంగా భావించారు. అందుకే సలార్ జంగ్ 1 రాజ్యంలో ఆంగ్ల బోధనకు పెద్దపీట వేస్తూ ఆంగ్ల పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేయడంలో శ్రద్ధ వహించారు సలార్ జంగ్ 1. అందులో భాగంగానే సలార్ జంగ్ 1 హైదరాబాద్లో పాశ్చాత్య విద్య కోసం ఆంగ్ల పాఠశాలలు ఏర్పాటు చేసి, ఆంగ్ల మాధ్యమంలో పాఠశాలలు, కళాశాలలు, విద్యాలయాలు ఏర్పాటు చేసి, అప్పటి హైదరాబాద్ రాజ్యంలో ఆంగ్లం బోధించేటువంటి వారు కొరత ఉండేది కాబట్టి విద్యావంతులు దూర ప్రాంతాల నుంచి, ముఖ్యంగా బెంగాల్, ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాలకు సంబంధించిన ఉన్నత విద్యావంతుల్ని వారిని అక్కడి నుంచి హైదరాబాద్కు ఆహ్వానించాడు. అలా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే హైదరాబాద్కు వచ్చేసి పండితులుగా వచ్చేసి వారు ఇక్కడ ఉన్నతమైనటువంటి స్థానాలు స్థిరపడ్డారు. మనం గత క్లాస్లో కూడా చూసాం. ఇదే తర్వాత ముల్కీ ఉద్యమానికి దారితీసింది. ఎలా అంటే పరాయి ప్రాంతాల వారు నిజాం రాజ్యానికి వచ్చి ఆ స్థానంలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని, హోదాని అనుభవిస్తూ స్థానికంగా ఉన్నటువంటి హైదరాబాదీలని రెండో శ్రేణి పౌరులుగా చూడడం అనేటువంటి సహజంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు నచ్చలేదు. దట్ లీడ్స్ టు ది ముల్కీ మూవ్మెంట్ ఆల్సో. అంతేకాదు సలార్ జంగ్ ప్రవేశపెట్టినటువంటి ఈ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కారణంగా హైదరాబాద్ ఒక కాస్మోపాలిటన్ కల్చర్ని సంతరించుకోవడం జరిగింది. ఒక కాస్మోపాలిటన్ కల్చర్ అంటే పాశ్చాత్య ప్రపంచీకరణ మార్పులకు అనుగుణంగా ఈ నూతనత్వాన్ని చేరుకోవడం జరిగింది. అందుకే ఈ రకమైనటువంటి సంస్కరణలే ఆ తర్వాత హైదరాబాద్ రాజ్యం ప్రపంచ స్థాయికి, ఎందుకంటే బ్రిటిష్ వారితో అప్పటికే నిజాం రాజ్యానికి ఏర్పడినటువంటి సంబంధాల దృష్ట్యా, ముఖ్యంగా 1857 తిరుగుబాటు జరిగిన తర్వాత మనకు హైదరాబాద్ రాజ్య పరిస్థితి మారిపోయింది. ఒక హైదరాబాద్ రాజ్య పరిస్థితే కాదు, మన టోటల్గా భారతదేశ రాజకీయ స్వరూపం మారిపోయింది. ఎందుకంటే 1857 తిరుగుబాటు తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన రద్దయి బ్రిటిష్ ప్రభుత్వ పరిపాలన ప్రారంభమైంది. కాబట్టి ఆ